రీసెంట్ గా తెలంగాణ మహిళా మంత్రి అక్కినేని ఫ్యామిలీ గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చేయకుండా ఉండాలి అంటే సమంతను తన వద్దకు పంపాలంటూ కేటీఆర్ అడిగారని, నాగ చైతన్య, నాగార్జున కూడా ఆయన దగ్గరికి వెళ్లాలని సమంతను ఒత్తిడి చేశారని కొండా సురేఖ ఆరోపించారు. కేటీఆర్ పోకడ కారణంగానే సమంత, అక్కినేని, నాగ చైతన్య విడిపోయారని కూడా ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలను రాజకీయ ప్రముఖులు మాత్రమే కాకుండా సినిమా వాళ్లు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా ఘాటుగా స్పందించారు. సినిమా ఇండస్ట్రీ వారి గురించి ఈ విధంగా మాట్లాడితే ఉపేక్షించేది లేదని జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే బాగోదన్నట్లు వేరే రేంజ్ లో సీరియస్ అయిపోయారు. కొండా సురేఖ గారు ప్రజల వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం చాలా తప్పు. ముఖ్యంగా మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు ఒకరి గౌరవాన్ని కాపాడాలి. సినిమా ఇండస్ట్రీ గురించి అవాస్తవాలు చెప్పడం చాలా బాధ కలిగిస్తుంది. ఇలాంటి అబద్ధాలను మేం సహించం. మనమందరం కలిసి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలి. మన దేశంలో ఇలాంటి అవాస్తవ ప్రచారాలకు అవకాశం ఇవ్వకూడదు అని జూనియర్ ఎన్టీఆర్ తన గళమెత్తారు. కానీ మేనత్త భువనేశ్వరిని అవమానించినప్పుడు మాత్రం ఈ స్థాయిలో ఎన్టీఆర్ నుంచి స్పందన రాలేదు. 2021 ఏపీ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరిపై మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అందరూ కూడా కొడాలి నానికి చురకలంటించారు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ కొడాలి నానిని ఏకిపారేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఏదో పరాయివాడిలాగా దీనిపై స్పందించాలి అన్నట్లుగా స్పందించారు. స్త్రీల గురించి అసభ్యంగా మాట్లాడడం అరాచక పాలనకు నాంది పలుకుతుంది. ఆడవాళ్లను గౌరవించడం భారతదేశ సంస్కృతి. చట్టసభలో ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి. వ్యక్తిగత దూషణలకు పాల్పడడం మంచిది కాదు అని తెలిపారు. కుటుంబ సభ్యుడిగా మాట్లాడటం లేదని, దేశ పౌరుడిగా రియాక్ట్ అవుతున్నానని కూడా చెప్పి టీడీపీ తమ్ముళ్లలో చాలా ఆగ్రహాన్ని తెప్పించారు. ఈ రెండు విషయాల్లో ఎన్టీఆర్ స్పందించిన తీరును పోలిస్తే చాలా మంది విమర్శలు చేస్తున్నారు. మేనత్త విషయంలో ఇలా స్పందించి ఉంటే బాగుండేది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏం తారక్, నీకు మేనత్తని దారుణంగా అవమానించినా పౌరుషం రాలేదు, కానీ ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీని పల్లెత్తి మాట అనగానే పౌరుషం వచ్చిందా అని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు.